నమస్కారం అండి. నేను ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఒక అభ్యర్థిని. నా ఆవేదన మీకు తెలియచేయడం కోసమే ఒక వీడియో ద్వారా తెలియచేస్తున్నాను. నాలానే చాలామంది బయటకొచ్చి మాట్లాడలేని సిచ్యువేషన్‌లో ఉన్నాము. ఇది ఎందుకంటే చాలా సెన్సిటివ్. ఎగ్జామ్ జరుగుతుందా లేదా? ఎగ్జామ్ జరిగితే మా లైఫ్ ఏంటి? ఒకవేళ నోటిఫికేషన్ రద్దయిపోతుందేమో, రోస్టర్‌లో ఇంత మిస్టేక్స్ ఉండగా ఎగ్జామ్ ఎలా పెడతారని చాలా క్వెషన్స్‌తో మేము ఏం చేయాలనే స్థితిలో అయితే ఉన్నాము. మా కోసం నిరుద్యోగ సంఘాలు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాయి. న్యాయం కోసం పోరాడుతున్నందుకు నిరుద్యోగ సంఘాలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మా కోసం ఇంత ఫైట్ చేస్తున్నందుకు. సార్, ప్రభుత్వాన్ని మేము కోరుకునే విన్నపం ఒకటే సార్. మేము ఇలా నోటిఫికేషన్‌లో, రోస్టర్‌లో మిస్టేక్స్ ఉన్నాయనే విషయం ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళకి, పెద్దలకు కూడా తెలుసు. కానీ అయినా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనేది మాకు తెలియడం లేదు. మీరు కనుక ఇలా రోస్టర్‌లో మిస్టేక్స్ లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్లయితే ఈ ఏపీ చరిత్రలోనే మీరు సువర్ణ అక్షరాలతో గొప్ప సీఎంగా అయితే కనుక లిఖించబడతారు సార్. ఇది 100%. మీరు ఇప్పటి వరకు చేసిన నిరుద్యోగ సంఘాలకి ఎంతో హెల్ప్ చేశారు. ఈ ఒక్క హెల్ప్ కూడా చేయండి సార్. మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకైతే కాదు సార్. ఈ ప్రభుత్వం మాకు చాలానే ఇచ్చింది. ఎందుకంటే 1:100 రేషియోలో మాకు ఇచ్చింది. అలాగే మేడం కూడా మాకు టైం ఎక్స్టెండ్ చేశారు. ఇవన్నీ మేము గుర్తుపెట్టుకుంటాం సార్. కానీ ఈ ఒక్క విషయంలో మా ఆవేదన కూడా మీరు వినాలని ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఏపీలో 90,000 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నాము. ప్రతి ఒక్కరు ఒక్క వీడియో చేసినా మన గవర్నమెంట్‌కి ఖచ్చితంగా చేరుతుందండి. ఇది ఒక విన్నపం వీడియో కాబట్టి సార్ మనల్ని, మన బాధను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేనే కాదండి, ఏపీ ప్రభుత్వం మొత్తం నమ్ముతుంది. మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని. మన కోసం ఎవరో పోరాడరండి. మన గ్రూప్ 2 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన కోసం మనమే స్టాండ్ తీసుకోవాలి. ఆ టైం ఇప్పుడే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తోచినంతగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ బాధను కూడా ఒక వీడియోలో పెట్టి మన ప్రభుత్వానికి తెలియచేయండి. అదేనండి నా ఒక్క విన్నపం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.